అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 4వ భాగం. రచయిత సర్ర గారు. తల్లి నీకొక మాట చెప్పకుండా అలా ఇంటి వరకు తీసుకురావడం తప్పే కానీ, ఇవాళ మంచి ముహూర్తం ఉందంటే తప్పులేదంటారు. ఆయనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. నీకు పెళ్లి సంబంధం తెచ్చాను తల్లి. ఇదిగో అతడే అబ్బాయి అంటారు గోపాల్‌ని చూపిస్తూ. అంతే. చిన్నికి ఒక్కసారిగా కాళ్ళ కిందున్న భూమి కంపించిపోయింది. కళ్ళు పెద్దవి చేశాలని చూస్తూ ఉండిపోయింది. నీకిష్టమైన తల్లి అంటాడు. ఎక్కడ చిన్ని వద్దంటుందో, చిన్ని గురించి అన్నీ తెలిసే ఇంటి దాకా వచ్చిన సంబంధం ఎక్కడ తప్పిపోతుందో అని భయపడుతున్నారు జానకి రఘురాం గారు. చిన్ని రఘురాం జానకిని చూస్తుంది. వాళ్ళ కళల్లో తనకి పెళ్లి జరుగుతుందనే ఆనందం కంటే ఎలా అయినా తనకి పెళ్లి చేసేయాలనే ఆరాటమే కనిపించింది. రఘురాం చిన్ని ముందుకొచ్చి ఒప్పుకోమ్మా అంటాడు. తన తండ్రి తనతో మాట్లాడుతుండడంతో చిన్నికి కళ్ళ నీళ్లు ఆగడం లేదు. కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా మళ్ళీ వాళ్ళు తనని దగ్గరికి రానిస్తారేమో అని చిన్న ఆశ కలిగింది చిన్ని మనసులో. 7 ఏళ్ల తర్వాత తన తండ్రి తనతో మాట్లాడిన మొదటి మాట తన పెళ్లి గురించి కావడంతో చిన్ని ఇష్టం లేదని చెప్పలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లతో తలదించుకొని మీ ఇష్టం నాన్న అంది చిన్ని. సరే చెప్పడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా గోపాల్‌కి, రఘురాం చానకి గార్లది. కానీ చిన్ని ఆ మాట చెప్పడానికి మనసుని ఎంత కఠినంగా మార్చుకుందో, గుండెని బండరాయిగా మలుచుకోవడానికి ఎంతగా కష్టపడిందో తనకి మాత్రమే తెలుసు. అందరూ సంతోషంగా ముహూర్తాలు పెట్టేస్తారు కానీ, చిన్ని పింఛన్ తనెత్తదు. ముహూర్తాలు పెట్టుకొని గోపాల్ వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్ని రూమ్‌లోకి వెళ్ళి అన్నీ పీకేసి డోర్‌కి ఆనుకుని మోకాళ్ళలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. శృతి చిన్నిని పిక్ చేసుకోవడానికి ఇంటికొస్తూ, చిన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న గోపాల్ కార్‌ని చూసి ఎవరబ్బా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. బాల్కనీలో నుంచి చిన్ని రూమ్‌లోకి వెళ్ళి చిన్ని ఏడవడం చూసి కంగారుగా దగ్గరికి వెళ్తుంది. చిన్ని ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఇంట్లో వాళ్ళేమైనా అన్నారా అని అడుగుతుంది. చిన్ని శృతిని చూసి హగ్ చేసుకొని చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయింది. శృతి కూడా చిన్ని బాధ అంతా పోయే వరకు ఏడవనిచ్చి చిన్ని కుదురుకున్నాక వాటర్ తాగిస్తుంది. ఏమైందిరా అంటుంది ప్రేమగా. నాకు పెళ్లి నిశ్చయించారు అంటుంది చిన్ని. వాట్ ఇంత సడన్ గా ఏంటి? అయినా అంతా వాళ్ళిష్టమేనా? నీ ఇష్టాలతో పని లేదా? నా దగ్గర లొడలొడ వాగుతావు కదా! నీకిష్టం లేదని వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పలేకపోయావా? సరేరా! నీకీ పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడే చెప్పేద్దామని చిన్ని చెయ్యి పట్టుకొని లాగుతుంది. చిన్ని శృతి చెయ్యి విడిపించి, లేదే నేనా పని చెయ్యలేను. ఇన్నేళ్ల తర్వాత నాన్న నాతో మాట్లాడిన మొదటి మాట ఒప్పుకోమని అడిగారు. కాదని చెప్పలేకపోయానే. కనీసం ఈ పెళ్లితో అయినా మళ్ళీ నేను నా వాళ్ళకి దగ్గరైతే అంతకు మించి ఇంకేం కావాలి నాకు అంటుంది. చిన్ని తన కుటుంబం కోసం ఎంతలా బాధపడిందో, వాళ్ళకి దగ్గర కావడానికి ఎంతలా తాపత్రయపడిందో, ఎప్పటికైనా వాళ్ళు తనని క్షమించకపోతారా అని ఎంత ఎదురు చూసిందో శృతికి బాగా తెలుసు. చిన్ని తన లైఫ్‌లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ వల్ల తను ఇంకా పెళ్లికి పనికిరాదని, అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్న విషయం శృతికి తెలియంది కాదు. ఇప్పుడు తనకిష్టం లేనిది పెళ్ళా? లేదా పెళ్ళికొడుకా? అబ్బాయి మంచోడైతే శృతికి ఇక చిన్ని మీద దిగులుండదు. కానీ అతను మంచోడు కాకపోతే చిన్ని జీవితాంతం బాధపడాల్సొస్తుంది. ఇప్పటి వరకు చిన్ని పడిన బాధ చాలు. కనీసం ఈ పెళ్లితో అయినా తనకి దాని నుంచి విముక్తి లభిస్తే అంతకు మించిన సంతోషం లేదు. ముందు వాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అనుకుని పెళ్ళికొడుకెవరు? గోపాల్. నాతో పాటు ఊర్లో కలిసి చదువుకున్నాడు. ఇప్పుడు మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. అంటే నీకతను తెలుసా? హ్మ్. చిన్ని. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? పెళ్లి ఇష్టం లేదా? లేక అతనంటే ఇష్టం లేదా? చిన్ని మౌనంగా తలదించుకుంటుంది. చూడు చిన్ని, ఆ రోజు జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. నువ్వది కావాలని చేయలేదు. మరి నీ ప్రమేయం లేకుండా జరిగిందానే తలుచుకుంటూ ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకు అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నీ జీవితంలో జరిగిన దాని గురించి అతనికి చెప్పు. మంచోడైతే అర్థం చేసుకుంటాడు. లేదంటే ఈ పెళ్లి ఇష్టం లేదని అతనే దూరంగా వెళ్ళిపోతాడు. అతనికి అన్నీ తెలుసు. తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. చిన్ని గురించి తెలిసి కూడా ముందుకొచ్చాడంటే అతను నిజంగా చిన్నిని ప్రేమించే వచ్చాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా అని అనుమానం వచ్చింది శృతికి. ఇంకెందుకే ఏడుపు? అతను ఏమైనా చెడ్డోడా? ఛ! అలాంటిదేం లేదే మంచోడే. ఒసేయ్! అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావని నీకైనా క్లారిటీ ఉందా? పెళ్లిష్టం లేదా అంటే కాదు చేసుకుంటా అంటావు. పెళ్ళికొడుకు ఇష్టం లేదా అంటే కాదంటావు. పోనీ చెడ్డోడా అంటే అది లేదంటావు. ఇంకేంటి నీ బాధ? చిన్ని ఒకసారి మనసు ప్రశాంతంగా చేసుకొని ఆలోచించి చూడు. గోపాల్ నీకు సరైన వాడో కాదో నీకే తెలుస్తుంది. నీ నిర్ణయం ఏదైనా నేను తోడుగా ఉంటాను కానీ జీవితంలో పెళ్ళే చేసుకోనంటే మాత్రం నేనే బలవంతంగా నిన్ను కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసేస్తాను. చిన్ని ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది. శృతి చిన్నికి ఇప్పుడు ప్రశాంతత అవసరమని మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతుంది.
అభి చిట్టిని ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చి ఇంట్లో గోపాల్ వాళ్ళ కారు చూసి బంధువులు వచ్చినట్లున్నారనుకుని వెళ్ళిపోతాడు. చిన్ని ఇంటి నుంచి వచ్చిన గోపాల్ అభికి ఫోన్ చేసి తనకి చిన్నికి పెళ్లి సెట్ అయిందని చెప్తాడు. ఆ మాటకి అభికి గుండె ఎక్కినంత పనయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఫోన్ చెయ్యి జారిపోయింది. అభి ఏం మాట్లాడకపోయేసరికి గోపాల్ కట్ చేసి రే అభి, ఇక నీకు దానికి ఏడుపు తప్ప ఏమీ మిగలదురా అని నవ్వుకుంటాడు. అభికి చాలాసేపు తను విన్నది నిజమో కాదో అనే సందిగ్ధంలోనే ఉన్నాడు. బుజ్జి వచ్చి కదిపే వరకు ఈ లోకంలోకి రాలేదు. అభి బుజ్జిని చూసి ఏంటంటాడు బాధ దిగమింగుకుంటూ. బుజ్జి అభి వాయిస్‌లో చేంజ్ గమనించి రే ఏమైంది బానే ఉన్నావా అంటుంది. ఏం కాలేదు కానీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదురా నాన్న పిలుస్తున్నాడు. సరే వస్తున్నా పద. బుజ్జి వెళ్ళిపోతుంది. అభి గట్టిగా ఊపిరి తీసుకొని మొహం కడుక్కొని కిందకి వెళ్తాడు. ఆనంద్ అభిని చూసి రారా ఇంకో వారంలో నువ్వు సీఈఓగా ఛార్జ్ తీసుకోవాలి. కానీ నాన్న ఎనఫ్ అభి నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటావు? ఇలా ఊర్లు పట్టుకొని తిరగడం ఇక బంద్ చెయ్యి. డూ వాట్ ఐ సే అంటాడు సీరియస్‌గా ఆనంద్. అభి కూడా ఇంకేం మాట్లాడలేక మీ ఇష్టం నాన్న అంటాడు. అభికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో ఏదో తింటా అనిపించి రూమ్‌కి వెళ్లి తల పట్టుకొని కూర్చుంటాడు. అభి అంతరాత్మ ఏంట్రా ఆలోచిస్తున్నావు? తెలిసి ఎందుకు అడుగుతావు? రేయ్ చిన్నికి పెళ్లి మాత్రమే కుదిరింది. ఇంకా కాలేదు కదా! అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? నువ్వనుకుందే వెళ్లి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి తనని పెళ్లి చేసుకునే అర్హత నీకు తప్ప ఇంకెవరికీ లేదని తెగేసి చెప్పు. తనని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే అది సహించనని చెప్పు. అలా చేస్తే చిన్నికి నా మీద ఇంకా అసహ్యం పెరిగే అవకాశం ఉంది. అలా చేయకపోతే తను నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆ గోపాల్ నీకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. ఇప్పుడు నీకిది తప్ప వేరే దారి లేదు. అభి ఆలోచనలో పడతాడు. రేయ్ చించించాలు చిన్నిని వదులుకొని బ్రతకగలననుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. లేదనుకుంటే వెళ్ళి తనంటే నీకు ప్రాణమని, తనకి తప్ప నీ జీవితంలో మరో ఆడదానికి చోటు లేదని తనకు తెలిసేలా చేసి పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని చెప్పు అని అంటుంది అంతరాత్మ. అభి ఇక ఆలోచనలు విరమించి ఈ నిర్ణయానికి ఫిక్స్ అయిపోతాడు. తర్వాత రోజు చిన్ని యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. చిన్ని ఆఫీస్‌లో ఉండగా కృష్ణ గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటారు. చిన్ని వాళ్ళంతా అర్జెంటుగా రమ్మనడంతో వెళ్తుంది. అక్కడ గోపాల్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. చిన్ని మీ ఎంగేజ్‌మెంట్‌కి టైం దగ్గర పడుతుంది కదా! వాళ్ళు షాపింగ్‌కి తీసుకెళ్తాం అంటేను రమ్మన్నాను తల్లి అంటారు. వెళ్ళి తయారైరా ఇప్పటికే వాళ్ళొచ్చి చాలా సేపయింది అంటారు రాధ. చిన్ని ఏం మాట్లాడకుండా రెడీ అవ్వడానికి రూమ్‌కి వెళ్తుంది. సరిగ్గా అదే టైంలో అభి ఇంట్లోకొస్తాడు. అభిని చూసిన గోపాల్‌కి టెన్షన్ మొదలైంది. గోపాల్ మనసులో వీడేంటి ఇలా డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసాడు? ఎందుకొచ్చాడు? పెళ్లి ఆపడానికా? వీడిని పెళ్లికి పిలిచి ఉండాల్సింది. తొందరపడి చెప్పి తప్పు చేశాననుకుంటూ ఉండగానే అభి లోపలికొచ్చి వాళ్ళ ముందు నిల్చుంటాడు. అభి, గోపాల్ తన పేరెంట్స్‌ని చూసి వాళ్ళకి ఎదురుగా ఉన్న రఘురాం గారిని చూస్తాడు. రఘురాం గారు అభిని తొందరగానే గుర్తుపడతాడు. కోపంగా ఏదో అనేలోపే అభి ఒక్క నిమిషం అంకుల్. నేను చిన్నిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. గోపాల్ తన పేరెంట్స్ లేచి నిల్చుంటారు. నా వల్ల నాశనమైన చిన్ని జీవితానికి నేనే న్యాయం చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది గోపాల్ పేరెంట్స్‌కి అభి ఎవరు అని. గోపాల్ నాన్న అందుకేరా ముందే చెప్పా ఈ సంబంధం వద్దని. విన్నావా? ఆ అమ్మాయి ఎంత బరితెగించకపోతే ఇలా వీడు ఇంటి వరకు వస్తాడు. ఇలా కుటుంబంతో వెయ్యం వద్దురా అన్నాను. ఆయన మాటలకి రఘురాం గారు జానకి తలదించుకుంటారు. చిన్నిని అనగానే అభికి ఎక్కడలేని కోపం వచ్చి ఏయ్ అని అరుస్తాడు గోపాల్ వాళ్ళ నాన్నని. అభి అరుపుకి అక్కడ వాళ్ళంతా ఉలిక్కిపడతారు. అభి కోపంగా ఇంకొక మాట నా చిన్ని గురించి మాట్లాడావంటే ఉన్న చోటే పాతేస్తాను. అన్నీ తెలిసే కదరా వచ్చారు. ఇప్పుడు నా గురించి తెలిసింది కదా, మర్యాదగా బయటికి పొండి. చిన్నిని పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రమే ఉంది. ఇక మీరు బయలుదేరండి. గోపాల్ అభిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక అభి కృష్ణ గారి ముందు నిల్చుని మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అంటాడు. కృష్ణ గారు ఎందుకో తెలియకపోయినా చిన్ని జీవితం ఇలా కావడానికి కారణం అభినే అని తెలిసాక చిన్నిని అభికిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అనిపించి మాట్లాడడానికి ఒప్పుకుంటారు. ఒక అరగంట తర్వాత ఇద్దరూ బయటకొస్తారు. కృష్ణ చూడండి నా మనవరాలికి అభినిచ్చి పెళ్లి చేయడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. మీలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి పైన ఉంది అభి. వెళ్ళి మాట్లాడరా అంటాడు. అభి చిన్ని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయేంతలో డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా చిన్ని. చిన్ని అభిని చూసి టెన్షన్‌తో, భయంతో, బాధతో కంగారుగా కిందకి చూస్తుంది. అభి చిన్ని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి గోడకి లాక్ చేసి ఏంటే నన్ను కాదని వేరే వాడిని చేసుకుందాం అనుకుంటున్నావా? చంపేస్తాను వాడిని. నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు తప్ప ఎవరికీ లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా
నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అని అంటాడు కోపంగా. చిన్ని మౌనంగా తలదించుకుని ఉంది. అభి చిన్నిని కొంచెంసేపు అలానే చూసి చేతిని గట్టిగా గోడకేసి కొడతాడు. అభి కొట్టిన ఫోర్స్‌కి చర్మం చిట్లి బ్లడ్డొస్తున్నా పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళే ఈ మౌనం? ఇప్పటికైనా మౌనం వీడి నాతో మాట్లాడవే. ఇది నీ జీవితం. ఇలా నీ జీవితాన్ని ఎవరో బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నా కూడా ఆ మౌనం వీడవేంటే నువ్వు అని విసురుగా రూమ్‌లో నుంచి బయటికెళ్ళిపోతాడు. చిన్ని అక్కడే గోడకు ఆనుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. బయటికెళ్ళబోతున్న అభిని చూసి కృష్ణగారు, బాబు ఒక మంచి రోజు చూసుకొని మీ అమ్మ నాన్నని తీసుకొని రా. అలాగే తాతగారు వస్తారని వెళ్ళిపోతాడు. అలాగే ఇంటికెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అభి చేతికి బ్లడ్ రావడం చూసిన బుజ్జి అవని కంగారుగా అభి చేయి పట్టుకొని ఏమైందిరా అని అడుగుతున్నా అభి ఏమీ సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నాడు. కోపంలో తనే వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళు బాధపడతారేమో అని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అవని ఏడుస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్లడ్ క్లీన్ చేస్తుంది. అవని కళ్ళు తుడిచి ఏం కాలేదమ్మా, చిన్న దెబ్బే, నువ్వు కంగారు పడకట్టాడు. అవని కోపంగా అభిని చూసి చిన్న దెబ్బేంట్రా, ఇంత రక్తం పోతుంటే, అయినా ఎవరి మీద కోపం రా ఇది అంటుంది. ఆవిడకు తెలుసు అభికి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అవతలి వాళ్ళ మీద చూపించలేనప్పుడు ఇలా తనని తాను గాయపరుచుకుంటాడని. అవనికి అభి మొహంలో కోపం కనిపిస్తే కానీ బుజ్జి మాత్రం అభి కళ్ళలో బాధ కనిపించి అభిని అలానే చూస్తూ కూర్చుంది. కానీ అభి అదేం లేదులేమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటానని ఒకసారి బుజ్జి చూసి రూమ్‌కి వెళ్తాడు. రూమ్‌కెళ్ళి అభి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. బుజ్జి అభికి డిన్నర్ తెచ్చి తనే తినిపించి టాబ్లెట్స్ వేసి ఎక్కువగా ఆలోచించకు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి బుజ్జి వెళ్తున్న వైపు చూసి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. చిన్ని ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోతుంది. మార్నింగ్ కృష్ణ గారు చిన్ని రూమ్‌కొచ్చి డోర్ నాక్ చేస్తారు. చిన్ని నిద్రమత్తులో నుంచి డోర్ ఓపెన్ చేసి రా కన్నయ్య అంటుంది. కృష్ణ తల్లి నేనో మాట అడగనా? అడుగు కన్నయ్య అని అంటుంది. అభిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? కన్నయ్య నాకు తెలుసు తల్లి. అందుకే అడుగుతున్నాను. చెప్పు. మీ ఇష్టం కన్నయ్య. నా జీవితంలో మంచేదో చెడేదో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీ నిర్ణయం ఏదైనా నాకు అంగీకారమే. అభి నిన్ను సంతోషంగా చూసుకుంటాడు తల్లి. నాకు తన మీద నమ్మకం ఉంది అని మనసులో అనుకొని సరే అని చిన్నితో అని వెళ్ళిపోతాడు. చిన్ని కొంచెం సేపు అలానే ఆలోచిస్తూ ఉండి రెడీ అయి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. అభి పొద్దున్నే లేచి చిన్ని విషయంలో తాను చేసేదంతా వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్తాడు. బుజ్జి ఇంట్లో ఉండదు. అభిని లాగిపెట్టి కొడుతుంది. అభి కళ్ళనీళ్ళతో అమ్మా అంటాడు. అమ్మనేరా? అమ్మని కాబట్టే ఒక ఆడపిల్లకి నువ్వు చేసిన అన్యాయం తలుచుకొని కొడుకువని కూడా చూడకుండా కొట్టాను. పోరా లోపలికి అని అరుస్తుంది. అన్ని విషయాల్లో తనకి సపోర్ట్ చేసే అమ్మ ఇలా మాట్లాడడంతో అభి బాధగా అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను అని అంటాడు. అభి లోపలికి వెళ్ళంటాడు కోపంగా ఆనంద్. అభి ఇంకేం మాట్లాడలేక లోపలికి వెళ్తాడు. ఆనంద్ అవనిని చూస్తాడు. అవని పంతుల్ని పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెప్పండి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆనంద్ పంతులకి ఫోన్ చేసి మాట్లాడి అవని దగ్గరికి వెళ్తాడు. అవని ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి తన పక్కన కూర్చొని చేతిలోకి తీసుకుంటాడు. అవని ఆనంద్ వైపే చూస్తుంది. అభి ఇదంతా కావాలని చేసుండడని అనిపిస్తోంది. అవని చిన్నగా నవ్వి ఆయన చేతి మీద చేసి వాడు నా కొడుకండి. మన పెంపకం తప్పు చేయదు కానీ, వాడి కళ్ళల్లో అంత గిల్టీ ఆ బాధ చూస్తుంటే మనసు నిలవనివ్వడం లేదు. వాడు ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సొచ్చిందో తెలియలేదు కానీ, వీడి వల్ల ఆ అమ్మాయి పడిన బాధ తలుచుకుంటే కంట్రోల్ చేసుకోలేక కొట్టేశానంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. అభి ఈ విషయం ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఎందుకు దాచారో ఇద్దరు చాలా సునాయాసంగా ఊహించగలరు. ఆనంద్ అవని కళ్ళు తుడిచి 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అప్పుడే వెళ్ళి మన బంగారు తల్లి తెచ్చేసుకుందాం అన్నారు చిన్నిని తలుచుకుంటూ. సరే అభి ఇంటికి వచ్చాక చిన్ని ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడుకో నిద్రపోయింది. అలసిపోయి పడుకోవడం వల్ల తొందరగా మెలకువ రాలేదు. మార్నింగ్ 9కి లేచింది. మనసు బాగోలేక కాసేపు అలా గార్డెన్‌లో కూర్చుంది. ఆఫీస్‌కి లీవ్ పెట్టింది. చిన్నితో మాట్లాడడానికి. రూమ్‌కి వచ్చిన కృష్ణ గారు చిన్ని రూమ్‌లో లేకపోవడం చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిందేమో అనుకుని వెళ్ళిపోయారు. చిన్ని అలా ఎంతసేపు గార్డెన్‌లో ఉండిపోయిందో తనకే తెలియలేదు. కృష్ణ గారు మళ్ళీ చిన్ని కోసం వచ్చి రూమంతా వెతికి బాల్కనీలో నుంచి చూస్తే చిన్ని గార్డెన్‌లో ఉండడం చూసి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ గారు వచ్చింది కూడా గమనించకుండా ఆలోచనల్లో మునిగిపోయింది చిన్ని. 3 సార్లు పిలిస్తే గాని తేరుకోలేకపోయింది. చిన్ని కృష్ణ గారిని చూసి ఏడుపు తన్నుకొస్తుంటే బలవంతంగా ఆపుతూ అతి కష్టంగా కన్నయ్య అని అంది. చిన్ని వాయిస్‌లో చేంజ్‌ని గమనించిన కృష్ణ గారు దాని మీద చెయ్యి వేసి
ప్రేమగా నిమిరారు. అప్పటి వరకు దాచిన బాధంతా ఒక్కసారిగా బయటకొచ్చి కృష్ణ గారిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది చిన్ని. చిన్ని మనసులో ఎంత బాధపడుతుందో, దాన్ని ఎలా అణిచిపెడుతుందో ఆ క్షణం తెలిసింది కృష్ణ గారికి. పెద్దగా ఏడుపు వినిపించి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న రఘురాం, జానకి, కార్తీక్, రాధ గారు అందరూ తింటున్న కంచాలను వదిలేసి ఒక్కసారిగా చిన్ని ఉన్న గార్డెన్ వైపుకొచ్చారు. చిన్ని అంతలా ఏడవడం మొదటిసారి చూస్తున్న వాళ్ళందరికీ మనసు చివుక్కుమంది. కార్తీక్ అయితే ఎప్పుడు బోల్డ్‌గా ఉండే చిన్ని అలా ఏడుస్తుంటే మనసు నిలవడం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కష్టంగా వాటిని బయటకు రానివ్వకుండా ఆపుకున్నాడు. రఘురామ్ గారికైతే చిన్ని చిన్నప్పుడు ఎలా ఉండేదో కళ్ళ ముందు మెదిలింది. చిన్ని చాలా బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. ఏ విషయాన్నైనా చాలా తెలివిగా సాల్వ్ చేయగలదు. అందరినీ తన ప్రేమతో, అల్లరితో కట్టిపడేస్తుంది. అండ్ మోరోవర్ చిన్ని అసలు ఏడవదు. ఏడ్చే వాళ్ళన్నా తనకి నచ్చదు. చాలా సందర్భాల్లో జానకి గారికి ధైర్యం చెప్పి తోడుగా నిలబడింది చిన్ని. అలాంటిది ఇప్పుడు చిట్టి ఇలా అయిపోవడంతో జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రఘురామ్ గారికి గుండెనెవరో మెలిపెట్టినంత బాధగా ఉంది. ఇంకా చిన్నిని అలా చూస్తూ అక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోయారు. ఆయన వెనకే జానకి, కార్తీక్ కూడా చిన్నిని ఇంకా అలా చూడలేక వెళ్ళిపోయారు. ఎంతసేపటికి చిన్ని కంట్రోల్ అవ్వకపోయేసరికి రాధగారొచ్చి చిన్నిని దగ్గరికి తీసుకున్నారు. చిన్ని ఏడుస్తూ నానమ్మ అని అంటూ ఆమెను చుట్టేసింది. చిన్ని చాలా సేపటికి గాని సెట్ అవ్వలేదు. రాధ చిన్ని కన్నీళ్లు తుడిచి ఎందుకు తల్లి ఇంత ఘర్షణ పడుతున్నావు? చిన్ని ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది. రాధ ప్రేమగా చిన్ని బుగ్గ నిమురుతూ తల్లి అభి గురించి ఆలోచిస్తున్నావా? అంది. చిన్ని ఫ్యామిలీలో అందరికీ అభి తెలుసు. అభి వల్ల చిన్నికి జరిగింది తెలిసాక రాధ గారు అభి పేరుని కూడా తన నోటి వెంట పలకడానికి అసహ్యించుకునేవారు. అలాంటి ఆవిడ ఇప్పుడు ఇలా అడుగుతుంటే కృష్ణగారు ఆశ్చర్యంగా చూశారు. చిన్నికి మాత్రం బాధలో ఇవేం గుర్తురాలేదు. చిన్ని తలెత్తకుండా కళ్ళు మాత్రమే ఎత్తి ఆవిడని చూసింది. రాధగారు చిన్నగా నవ్వుతూ అభి గురించి నాకు పెద్దగా తెలియదమ్మా. కానీ ఆ అబ్బాయి కళ్ళలో నీ మీద మాత్రం అంతులేని ప్రేమను చూశాను తల్లి అని చెప్పింది. అభి గోపాల్ తండ్రి మీద అరవడం గుర్తు తెచ్చుకొని దానికి చిన్ని విరక్తిగా నవ్వింది. రాధగారు చిన్ని నవ్వు చూసి త్వరలోనే నీ ఈ నవ్వులో విరక్తి, అసహ్యం పోయి ప్రేమతో ఆనందంగా నవ్వే రోజు వస్తుంది తల్లి అని మనసులో అనుకుని చూడమ్మా నీకు జరిగిన ఈ అన్యాయానికి అభి నిన్ను పెళ్లి చేసుకుంటేనే న్యాయం జరుగుతుంది తల్లి అని చాలా ప్రేమగా చెప్పారు. చిన్ని ఏం మాట్లాడలేదు. కృష్ణ చిన్ని తల నిమిరి నీ కన్నయ్య మీద నమ్మకం ఉందా తల్లి అని అంటాడు. చిన్ని కృష్ణ చెయ్యి గట్టిగా పట్టుకొని కలనీళ్లతో నా మీద నాకు నమ్మకం, నా జీవితం మీద ఆశ, బ్రతకాలనే కోరిక కల్పించింది నువ్వు నువ్వు కన్నయ్య. అలాంటి నేను నమ్మకపోతే ఈ జీవితానికి అర్థమే లేదంటుంది. అయితే నా మాట విని అభిని పెళ్లి చేసుకుంటావా తల్లి అన్నాడు. మరుక్షణమే నిన్నటి వరకు గోపాల్‌ని పెళ్లి చేసుకోమన్న కృష్ణగారు ఇప్పుడు సడన్ గా ఇలా అడగటంతో చిన్ని మొదట ఆశ్చర్యపోయింది. కానీ చిన్ని ఎప్పుడు కృష్ణ మాటకి ఎదురు చెప్పలేదు. ఆయన మాటని కాదనలేదు. అందుకే ఇప్పుడు కూడా ఏం చెప్పలేదు. మౌనంగా సరే అన్నట్టుగా తలూపింది. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే కృష్ణగారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా తల్లి టిఫిన్ చేద్దువు గాని అన్నారు. రాధగారు చిన్ని ఇంకేం మాట్లాడకుండా మౌనంగా తన రూమ్‌కి వెళ్ళిపోయింది. కృష్ణ రాధగారి వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆవిడ అది గమనించి నా మనవడు అభి చిన్ని మీదున్న ప్రేమతో నన్ను కూడా మార్చేశాడయ్యా. నాకిప్పుడు నా మనవరాల్ని నా మనవడి చేతిలో పెట్టాలని మనస్ఫూర్తిగా అనిపిస్తోంది అంది. కృష్ణగారు నవ్వి ఆ ప్రేమే నా తల్లిని కూడా మార్చి జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తుంది. రాధగారు కూడా నవ్వి ఏదో తట్టినట్టు అభికి చిన్ని ఇక్కడుందని ఎలా తెలిసింది అంటుంది. కృష్ణ కూడా చిన్ని గురించి ఆలోచిస్తూ ఈ విషయం ఆయనకి తట్టలేదు. ఆయన కూడా ఆలోచించసాగాడు. మనం ఎంత విడదీయాలనుకున్నా విధి ఒకటి ఉంటుంది కదా! ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని అంది. కృష్ణ గారు కూడా దానికి అంగీకరించి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. రాధగారు చిన్నికి టిఫిన్‌ని రూమ్‌లోకి తీసుకెళ్తారు. కానీ అప్పటికే చిన్ని రూమ్‌లో చిన్నికి తినిపిస్తూ ఉంది. శృతి రాధగారిని చూసి లేచి నిల్చుంటుంది. రాధ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ చేత్తో దిష్టి తీసి ఎప్పటికి ఇలానే ఉండండి తల్లి అంటూ వెళ్ళిపోయారు. శృతి దీనికి రూమ్‌కి ఫుడ్ తెచ్చి పెట్టేంత ప్రేమ కూడా ఉందా ఈ ఇంట్లో వాళ్ళకని మనసులో అనుకుని ఆమెను చూసి నవ్వి మళ్ళీ చిన్నికి తినిపిస్తూ ఏవేవో చెప్తుంది. కానీ చిన్నికి మాత్రం అవేవీ చెవికి ఎక్కడం లేదు. శృతి గట్టిగా అరవడంతో చిన్ని ఉలికిపడింది. శృతి చిన్ని తల మీద బొట్టి ఏం ఆలోచిస్తున్నావే అంది. చిన్ని శృతిని చూసి అభి గురించి చెప్పబోయి ఆగి ఏం లేదంది. చిన్ని నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. చిన్ని ఇంకా డల్ గా ఉంటే శృతి తనని చంపేస్తుందని కొంచెం హుషారు తెచ్చుకొని ఏంటే ఎవరినైనా సెట్ చేసుకున్నావా అని అంటుంది. ఛ! నీ నోటి చలవ అలా జరిగినా బావుండు. ఏం చేస్తాం బ్యాడ్ లక్ అంటుంది బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ శృతి. చిన్ని శృతి మొహం చూసి నవ్వి పోనీలే నేను సెట్ చేస్తా ఎవరినైనా. ఎలాంటి వాడు కావాలో చెప్పు అంది. నా సంగతి తర్వాత చూద్దాంలే. ముందు నేను చెప్పేది విను అంటుంది శృతి. సరే చెప్పుకో అంటుంది
ఫోన్‌లో సర్ఫ్ గేమ్ ఆడుతూ, "నువ్వు గోపాల్‌ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యావా?" అని అంటుంది శృతి మెల్లగా. అంతే చిన్నికి మళ్ళీ కళ్ళల్లో అభి మెదిలాడు. కళ్ళల్లో నీటి పొర కమ్ముకుంది. చిన్ని కళ్ళల్లో నీళ్లు చూసి మళ్ళీ గతం తలుచుకుంటుందేమో అని శృతి చిన్ని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. చిన్ని ఫోన్ పక్కన పెట్టి చిన్నగా నవ్వి శృతి కళ్ళలోకి చూసి, "ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు" అంది. "నువ్వు గోపాల్‌ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదంది." చిన్ని గోపాల్ గురించి చెప్పినప్పుడే చిన్ని అతని గురించి అంతా ఎంక్వైరీ చేసింది. ఎక్కడా పాజిటివ్ రెస్పాన్సే రాకపోగా చాలా నీచంగా చెప్పారు. అందుకే ఇప్పుడు చిన్నిని గోపాల్ ఎరలో ఇరుక్కోకూడదని ఈ పెళ్లిని ఆపాలనుకుంటుంది. ఈ విషయం చెప్పి వీళ్ళనెలా కన్విన్స్ చేయాలో చెప్తే నమ్ముతారో లేదో అని ఆలోచిస్తూ వచ్చింది. బాధలో మునిగిపోయిన చిన్ని కనీసం శృతి ఎందుకలా చెప్తుందనే ఆలోచన కూడా చేయలేకపోయింది. శృతి చెప్పిన దానికి చిన్ని ఏం రియాక్ట్ అవ్వకుండా తథాస్తు అని దేవతలా చేయి పెట్టి వెంటనే ఫోన్ తీసుకొని గేమ్‌ని కంటిన్యూ చేస్తోంది. చాలా పెద్ద గొడవే జరుగుతుందని ఫుల్‌గా ప్రిపేర్ అయి వచ్చిన శృతి చిన్ని రియాక్షన్ చూసి స్టన్ అయి అలాగే ఉండిపోతుంది. చిన్ని పూర్తిగా గేమ్‌లో మునిగిపోయి శృతిని పట్టించుకోలేదు. శృతి చాలా సేపటికి తేరుకొని, "అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పేదేముంది? నువ్వేగా అన్నావు నేను గోపాల్‌ని పెళ్లి చేసుకోవద్దని." "చిన్ని అసలు నువ్వేమంటున్నావు? మరి దీనికి మీ వాళ్ళు" అని అంటూ ఆగిపోతుంది. "ఒప్పుకున్నారు" అంటుంది చిన్ని. "ఎలా? తెలీదు. నువ్వు చెప్పవా గోపాల్‌ని పెళ్లి చేసుకోనని?" "లేదు." "మరి?" "మీ వాళ్ళే చెప్పారా చేసుకోవద్దని?" చిన్ని అంటుంది. గోపాల్ ఎలాంటివాడో తెలిసుంటుందేమో అని శృతి మనసులో అనుకుని పైకి మాత్రం మంచి పని చేశారంది. చిన్ని కళ్ళు మాత్రమే పైకెత్తి శృతిని చూసి మళ్ళీ గేమ్‌లో మునిగిపోయింది. శృతి టాపిక్‌ని డైవర్ట్ చేయాలని "ఆఫీస్‌కి ఎందుకు లీవ్ పెట్టావు?" అని అంది. వెళ్ళాలనిపించలేదు. "సరే పద బయటికెళ్దాం." "ఇప్పుడు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు." "అది కాదే." చిన్ని శృతి వైపు సీరియస్ లుక్ ఇచ్చింది. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.